హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకునే మీ భవానీ అండి. ఏంటి పులుసు మరిగిపోతుందని ఆలోచిస్తున్నారా? ఇది నిన్నటి వీడియో అండి. నిన్నైతే నేను చేపల పులుసు చేయడం జరిగింది, కానీ వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు. అందుకని ఈరోజు చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ చాలా సింపుల్గా విధానంలో చేసి చూపించానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ 1/2 కేజీ చేప ముక్కలకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 1 నిమ్మకాయ సైజు చింతపండు, 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రేఖలు, 3 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర తీసుకోవాలండి. ఫస్ట్ చేప ముక్కలు అయితే క్లీన్గా నీట్గా కడిగి పెట్టేసుకోండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా రసం తీసుకుని పక్కన పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకోండి. అందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రేఖలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోనే ఒక 6 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు వేసుకుని చిటపటలాడేంత వరకు ఉంచుకుని, తర్వాత అందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మగ్గించుకోండి. ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసుకుని పులుసు మరుగుతుందన్నప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. పులుసు మరిగిన తర్వాత ఉప్పు, పులుపు, కారం సరిపోనియో లేదో చూసుకొని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.